Hello guys, good evening. Um, can start now. Screen. Is it visible, right? Yes. Okay. ఆల్రెడీ మనము కీ ఫీచర్స్ లో మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్ గురించి ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మీరు వీటి గురించి ఆల్రెడీ వినున్నారా? ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, దెన్ నేను ప్రీవియస్ క్లాస్ ది ఒకసారి రివైండ్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాన్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. క్యాన్ ప్రోటోకాల్ మీన్స్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ ఈ క్యాన్ ప్రోటోకాల్ లో ఏంటంటే, ఈ క్యాన్ ప్రోటోకాల్ ని మెయిన్ గా యూజ్ చేయడానికి, ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ విత్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ టూ నోడ్స్ ఆర్ మల్టిపుల్ నోడ్స్. అంటే ఒక టూ నోడ్స్, అంటే ఒక టూ ఈసీయూస్ మధ్య కమ్యూనికేషన్ కోసం మెయిన్ గా యూజ్ చేయబడతాయి ఈ క్యాన్ ప్రోటోకాల్ అనేది. యాజ్ ఎ లైక్ మనము ప్రీవియస్ క్లాస్ లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగానే ఒక బ్రాడ్బ్యాండ్ అండ్ ల్యాప్టాప్, దానికి కనెక్ట్ చేసే లేన్ కేబుల్, దట్ ఈస్ ద ఈథర్నెట్ కేబుల్ అంటారు. ఆ ఈథర్నెట్ కేబుల్ ని కనెక్ట్ చేస్తే ఆ ఈథర్నెట్ కేబుల్ మధ్యలో ఈ కమ్యూనికేషన్ అనేది ప్రాసెస్ చేస్తుంటది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సెటప్ బాక్స్ అండ్ టీవీ అండ్ యాంటీనా టు సెటప్ బాక్స్ టు టీవీ. ఇవి మూడు కూడా ఒక త్రీ నోడ్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, కమ్యూనికేషన్ ద్వారా మనకు డిస్ప్లే ఎలాగ వస్తుందో కూడా మనం చూస్తుంటాం. బికాస్ ఆఫ్ ఆ వైర్స్, దోస్ వైరింగ్ కాల్డ్ యాస్ కమ్యూనికేషన్స్. మనం ఎవ్రీ బోర్డ్ లో ఒక్కొక్క కమ్యూనికేషన్స్ సంబంధించిన సెటప్ అనేది క్రియేట్ చేస్తారు ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. 1 second, I will show you some images. చూసారా, దీస్ ఆర్ ద కమ్యూనికేషన్. అంటే ఇక్కడ నుండి వేరే కేబుల్స్ ద్వారా కానీ వేరే డివైజెస్ కి కనెక్ట్ చేయడానికి కోసం ఇలాంటివి యూజ్ చేసి ఉంటారు. లైక్ యూఎస్బి కానీ, లైక్ వేరే నోట్స్ కి కమ్యూనికేట్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ ఇంకొన్ని బోర్డ్స్ చూపిస్తాను. ఇలా ఇలా ఎంబెడెడ్ బోర్డ్స్ అనేది ఉంటాయి. ఎంబెడెడ్ బోర్డ్స్ కి ఇక్కడ ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకునే బాక్స్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ పర్పసెస్ ఇవి యూజ్ చేసేవి. ఈ ఎండ్స్ లో ఉంటాయి చూసారా, దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ పర్పసెస్. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇంకో దగ్గర క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ పిన్స్ ఉంటాయి చూసారా, దీస్ ఆర్ ద పిన్స్. ఈ పిన్స్ ని మనం కనెక్ట్ చేస్తాం విత్ ఏదైతే వైరింగ్స్ ఉంటాయో వైరింగ్స్, వాటి ద్వారా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఎలాంటి పిన్స్ ఉన్నాయి చూసారా, అదే వై కేబుల్ టైప్ ఉంటుంది. వై కేబుల్ చూడండి, ఈ వై కేబుల్ లో హోల్స్ ఉంటాయి.
ఇవి క్యాన్ ప్రోటోకాల్ ని కమ్యూనికేట్ అవ్వడానికి కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ ఇలాంటి ప్రతిదీ కూడా చూడండి, దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ వైర్స్. దీని లోపలే మన ప్రోటోకాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది. దీని లోపలే మన కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది. లైక్ R232 కేబుల్, ఇక్కడ చూడండి డిష్ యాంటీనాస్ కి వాటికి సంబంధించినటివి. అండ్ ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా ఇవన్నిటిని కనెక్ట్ చేసేదానికి అదే మెయిన్ రీజన్. ఓకే, ఇవి మెయిన్ గా యూజ్ చేసేది మన ఆటోమోటివ్ డొమైన్ లో మెయిన్ గా యూజ్ చేసేది క్యాన్ ప్రోటోకాల్. ఈ క్యాన్ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆల్రెడీ మనం బిఫోర్ ద క్యాన్ అండ్ ఆఫ్టర్ ద క్యాన్ కూడా ఇమేజెస్ చూస్తున్నాం. షో దట్ ఇమేజెస్ ఆల్సో. ఇది బిఫోర్ ద క్యాన్. బిఫోర్ ద క్యాన్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, లైక్ ప్రతి డివైస్ నుండి, ప్రతి నోడ్ నుండి ఒక వైర్ అనేది పాస్ డౌన్ అవుతుంటది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకి పెంటాగానల్ చూసుంటారా? దిస్ ఇస్ ద పెంటాగానల్. మనము ఈ పెంటాగానల్ లో ప్రతి దానికి ఇలా కనెక్ట్ చేస్తే స్టార్ సింబల్ వస్తుంది. ఇలా ఉంటుంది. ఇది ఏ నోడ్ అనుకున్నాం, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. ఇలాగా 5 నోడ్స్ ని కనెక్ట్ చేస్తే ప్రతి నోడ్ నుండి ఒక వైర్ అనేది పాస్ అవుతుంటుంది టు అనదర్ ఆపోజిట్ నోడ్. ఆపోజిట్ నోడ్ కి చూడండి, ఏ టు ఈ ఒకటి ఉంది, ఈ టు బి ఒకటి ఉంది, ఈ టు డి ఒకటి ఉంది, ఈ టు సి కూడా ఒకటి ఉంది. బట్ వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ది క్యాన్ ప్రోటోకాల్, క్యాన్ ప్రోటోకాల్ లోకి వస్తే మనం విత్ 2 వైర్స్, అంటే జస్ట్ 2 వైర్స్ ద్వారా మనం ఎన్ని నోడ్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ షో ఇన్ ద క్యాన్ సిస్టమ్ లో ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. చూడండి, ఇది మన క్యాన్ ప్రోటోకాల్. దిస్ ఈస్ అవర్ క్యాన్ ప్రోటోకాల్. ఈ క్యాన్ ప్రోటోకాల్ నుండి 2 వైర్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద క్యాన్ హై అండ్ క్యాన్ లో వైర్. ఈ 2 నోడ్స్ కి కనెక్ట్ చేస్తున్నాం చూసారా, దీస్ ఆర్ ద ఈసీయూస్. మనం ఈ నీడ్ టు అన్బ్రేకబుల్, బ్రేక్ చేయగలుగుతాం, ఈజీగా కనెక్ట్ చేయబడతాం వితౌట్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ అనదర్ నోడ్స్. అంటే వేరే నోడ్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద క్యాన్ ప్రోటోకాల్ ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్. మెయిన్ థింగ్ దాని వల్ల ఏంటంటే మనం ఇలాగా కనెక్ట్ చేస్తాం చూసారా నోట్స్ ని, ఇలాంటి కనెక్ట్ చేసే వైరింగ్ మిగిలిపోద్ది. దానికి సంబంధించిన ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ వైర్ బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయింది అనుకో, సంథింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏ నోడ్ కి ఈ నోడ్ కి కూడా కమ్యూనికేషన్ పోతున్నప్పుడు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మిగతా నోడ్స్ కూడా డిస్టర్బెన్సెస్ అవుతాయి. మిగతా నోడ్స్ కూడా డిస్టర్బెన్సెస్ అవుతాయి. అలా డిస్టర్బెన్సెస్ జరగకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ జరగడానికి కోసం ఈ క్యాన్ ప్రోటోకాల్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ వైర్స్ పోతున్నాయి. దీంట్లో ఏ వైర్ బ్రేక్ అయినా కూడా ఈ కమ్యూనికేషన్స్ అనేది సరిగ్గా జరగవు. అండ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మిగతా ఈసీయూస్ కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకోసం కమ్యూనికేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల మనకి సేఫ్టీ రిలేటెడ్ అనుకోండి, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ ఫాస్ట్ గా యాక్టివేట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎయిర్ బ్యాగ్ అనేది యాక్టివేషన్ అనేది స్లో అయింది అనుకోండి, దెన్ ఒక వెహికల్ లో ఉన్న పర్సన్ అనేది డెడ్ అయిపోతాడు, చనిపోతాడు. అందుకోసం ఇంకా వెరీ యాక్టివ్ గా, వెరీ ఫాస్ట్ గా యాక్టివేట్ అవ్వాలి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే మన కొలిజన్ జరిగినప్పుడు లాట్ ఆఫ్ ఈసీయూస్ బ్రేక్ అవుతాయి. ముందర కారు, ఇంజన్, సంథింగ్ చాలా బ్రేక్స్ అవుతాయి.
బ్రేక్స్ అయినప్పుడు ఇలాగ బ్రేక్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా జరగకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ అనేది బయటికి రిమూవ్ అవ్వకపోతే బయటికి యాక్టివేట్ అవ్వకపోతే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ పర్సన్ అనేది చనిపోతాడు. అలాంటివన్నిటిని కూడా వీళ్ళు టేకెట్ చేసుకో అంటే ప్రతిదీ కమ్యూనికేట్ చేసుకొని ఇక్కడ ఏం చేశారంటే క్యాన్ ప్రోటోకాల్ ని ఫైండ్ అవుట్ చేశారు. క్యాన్ ప్రోటోకాల్ ని 1980s లో రాబర్ట్ బాష్ అనే అతను ఫైండ్ అవుట్ చేశాడు. ఫైండ్ అవుట్ చేసి దీంట్లో వీ హ్యావ్ ద 2 వైరింగ్ సిస్టమ్స్, ద క్యాన్ హై అండ్ క్యాన్ లో. ద 2 వైరింగ్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ది 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్. ఐ టెల్ యూ ఆఫ్టర్ దట్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఎందుకు కనెక్ట్ చేస్తారో కూడా నేను చెప్తాను. దెన్ బిఫోర్ వాట్ ఈస్ క్యాన్ ప్రోటోకాల్? క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి? CAN protocol means controller area network. It is an automotive standard serial asynchronous communication bus. అంటే ఇది ఒక సీరియల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు నోట్స్ అండ్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్. అసింక్రనస్ మెయిన్ గా యూజ్ చేయడానికి ఎందుకంటే మనం ఏదైనా ఒక దాన్ని పంపించాం అనుకోండి మెసేజ్ ని, ఆ మెసేజ్ యొక్క రీచ్ అయిందా లేదా అనేది కూడా మనకు ఆ రెస్పాన్స్ అనేది కావాలి. అందుకోసం మెయిన్ గా ఈ క్యాన్ ప్రోటోకాల్ అనేది అసింక్రోనస్ కమ్యూనికేషన్ బస్. ప్రతి మెసేజ్ కి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది సెండ్ అవుతుంది. అంటే నాకు సక్సెస్ఫుల్ గా మెసేజ్ రీచ్ అయింది అనేసి రిసీవర్ క్యాన్ ప్రోటోకాల్ తో అక్నాలెడ్జ్మెంట్ చేస్తుంది. ఓకే, అలా చేసే కమ్యూనికేషన్ ని అసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటారు. ఈ క్యాన్ ప్రోటోకాల్ లో అసింక్రోనస్ కమ్యూనికేషన్ బస్ ని వాడుతున్నారు. ఓకే, విచ్ సపోర్ట్స్ ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ రియల్ టైమ్ కంట్రోలర్స్ విత్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. మెయిన్ థింగ్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా యూజ్ అవుతుంది. అండ్ క్యాన్ ప్రోటోకాల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద సెట్ ఆఫ్ రూల్స్. క్యాన్ ప్రోటోకాల్ అంటేనే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అని అర్థం. ప్రోటోకాల్ మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం వస్తున్నాడు, సమ్ ప్రోటోకాల్ తీసుకుంటారు కదా, కొన్ని రూల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని సెక్యూరిటీని వాటన్నిటిని యూజ్ చేస్తారు. సేమ్ యాజ్ లైక్ ఇక్కడ కూడా క్యాన్ ప్రోటోకాల్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దోస్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ కీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పుకోవచ్చు. రూల్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ ఇన్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బసెస్. ప్రాపర్ గా మెసేజ్ రిసీవ్ అవ్వడానికి ఆ రూల్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ లో కాస్ట్ మెయిన్ థింగ్. అండ్ నేను మీకు చెప్పినట్టుగానే ఇట్స్ 2 వైర్స్ అండ్ ఆల్సో హై వాల్యూమ్ ప్రొడక్షన్ ఆఫ్ లో కాస్ట్ ప్రోటోకాల్ డివైసెస్ అండ్ రిలయబుల్ బికాస్ ఆఫ్ ఎక్సలెంట్ ఎర్రర్ డిటెక్షన్. మెయిన్ థింగ్ ఇక్కడ ఎర్రర్ డిటెక్ట్ చేయడం, దాన్ని హ్యాండిల్ చేయడం కూడా క్యాన్ ప్రోటోకాల్ లో ద బెస్ట్ థింగ్. మనకి ఎన్ని టైమ్స్ ఆ ఎర్రర్ పోతే, ఎన్ని టెంపరీ ఎర్రర్, పర్మనెంట్ ఎర్రర్, నేను టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పేటప్పుడు చెప్తాను. టెంపరీ ఎర్రర్, పర్మనెంట్ ఎర్రర్స్ అని కొన్ని ఉంటాయి. వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనము ఈ ఎర్రర్ ని అదే హ్యాండిల్ చేసి, అదే డిటెక్ట్ చేసి, అదే హ్యాండిల్ చేస్తారు ఆటోమేటికలీ. ఇఫ్ ఇన్ కేస్ అది హ్యాండిల్ చేయలేకపోతే రీస్టార్ట్ స్టేట్ లోకి వెళ్ళి మళ్ళా మనం మెసేజ్ ని ప్రాపర్ గా పంపించాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ క్యాన్ ప్రోటోకాల్. ఇక్కడ అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చు, ఇందాక చెప్పాను కదా, ఈజీగా నోట్స్ ని కనెక్ట్ చేయొచ్చు, ఈజీగా నోట్స్ రిమూవ్ చేయొచ్చు. దీనికంటే ఒక లిమిట్ అనేది లేదు. మన మల్టిపుల్ నోట్స్ ని, ఆ 2 వైర్స్ ని పెంచుకుంటూ ఎన్ని వైరింగ్ సిస్టమ్స్ అయినా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని నోట్స్ అయినా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ గుడ్ స్పీడ్ 1 Mbps. మాక్సిమం దీనిలో స్పీడ్ ఎంత వస్తుందంటే 500 kbs మాత్రమే వస్తుంది. దిస్ ఇస్ ద థింగ్. ఎప్పుడైతే ఇది క్యాన్ ప్రోటోకాల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే స్పీడ్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఎప్పుడైతే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుందో, అంటే కేబుల్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, ఆటోమేటికలీ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ థింగ్స్ ఆల్ అవి ISO స్టాండర్డ్స్ ని డిఫైన్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ మనకి 2 రెసిస్టెన్సెస్ అని కనెక్ట్ చేస్తుంటారు. These are the 2 resistance. Why we are using 2 resistance means main thing that terminations of power. అంటే ప్రాపర్ గా పవర్ కన్స్యూమ్ అవ్వడానికి కోసం ఒకటి. సెకండ్ థింగ్ సౌండ్, ఫ్లక్చువేషన్ సౌండ్ వస్తాయి.
ఆ సౌండ్స్ ని డిక్రీజ్ చేయడానికి కోసం ఈ రెసిస్టెన్సెస్ ని మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ ద CAN ప్రోటోకాల్. ఓకే, ఈ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ అది. అండ్ ఈ రెండు రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ప్యారలల్. చూడండి, దిస్ ఆర్ ద బోత్ ఆర్ ప్యారలల్ గా కనెక్ట్ అయ్యింది. మనకి వీ హ్యావ్ ద ఫార్ములాస్ మన 10th లో రీడ్ చేసి ఉంటాం. సిరీస్ యొక్క రెసిస్టెన్స్ అండ్ ప్యారలల్ యొక్క రెసిస్టెన్స్ యొక్క ఫార్ములాస్ మీరు రీడ్ చేసి ఉంటాం. ద ఫార్ములా ఫార్ సిరీస్ R1 is equal RE అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 plus R2. Yeah, R1 plus R2. అదే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫర్ ప్యారలల్. ఇది సిరీస్ 1 by R1 plus 1 by R2. Yeah. One by RE one by R1 plus 1 by R2. R ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంది? RE ఈక్వల్ టు R1 R2 by R1 plus by R1 plus R2. మనం ఇప్పుడు పంపిస్తున్నాం చూసారా, ఇక్కడ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే R1 R2 వాల్యూస్ ని ఇక్కడ ప్రెజెంట్ చేయండి. ఎంత వస్తుంది? ఇక్కడ 60 into 60 60 into 60 కింద 16 సారీ 120 రైట్. Cancel 120 into 120 రైట్. 120 into 120 ఎందుకంటే రెండు అండ్ కింద 120 plus 120 వస్తుంది. 120 plus 120 ఎంత? 240. ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. 12 ones 12 twos 12 twos 24 కదా. 2 ones 2 60s టోటల్ ఎంత వస్తుంది? 60 ohms. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ప్రతిసారి 60 ohms అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకోసం మెయిన్ గా ఈ రెండు రెసిస్టెన్సెస్ కూడా ప్యారలల్ గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ లైక్ ఇక్కడ కూడా చూడండి, దిస్ ఈస్ ద బయాస్డ్ స్ప్లిట్ టెర్మినేషన్. స్ప్లిట్ టెర్మినేషన్ చేసినప్పుడు R1 R2 ని డివైడ్ చేసినప్పుడు దాని యొక్క మినిమం అంటే లైక్ దిస్ ఈస్ R1 R2, దిస్ ఈస్ ఆల్సో R1 R2. అంటే ఇక్కడ R1 plus R2, R1 plus R2 plus R1 సారీ ఈ రెండు అంటే 60-60 గా టెర్మినేషన్ ని సపరేట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అంటే 60-60 గా టెర్మినేట్ చేసేదానికి సపరేట్ గా చూపిస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఒకటే రెసిస్టెన్స్ ని స్ప్లిట్ టెర్మినేషన్ అంటే ఒక రెసిస్టెన్స్ ని స్ప్లిట్ టెర్మినేషన్ చేసినా కూడా 60-60 గానే పవర్ అనేది కన్స్యూమ్ అవుతుంది. అదే స్టాండర్డ్ టెర్మినేషన్ లో చూడండి 120
అంటే ఒకే రెసిస్టెన్స్ ని 120 ఇక ట్రాన్స్ఫర్ చేసినా కూడా దాని రీక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది 60A అవుతుంది. అంటే పవర్ కన్జ్యూమేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఎలాంటి టెర్మినేషన్స్ అనేది జరగకుండా ప్రాపర్ పవర్ అనేది పోతూ ఉంటుంది విత్ 60 ohms గా. దట్స్ వై వీఆర్ యూజింగ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ద CAN ప్రోటోకాల్. ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ద సిగ్నల్ రిఫ్లెక్షన్ ఆన్ ది బస్. అంటే రిఫ్లెక్షన్స్ జరగకుండా ప్రాపర్ గా పవర్ అనేది పోవడానికి కోసం ఒకటి. సెకండ్ వన్ 120 watts క్యారెక్టరిస్టిక్స్ ఇంపెండెన్స్ రైట్ ఈస్ టెర్మినేటెడ్ టు మినిమైజ్డ్ reflected waves that occur from the mismatched impedances. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఇంపెడెన్సెస్ ని అండ్ ఇంకోటి ప్రాపర్ పవర్ కన్సంప్షన్ ని ఇదే చెక్ చేసుకుంటూ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ కూడా ఏంటంటే ఇక్కడ ఈ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ప్రాపర్ గా పోవడం వల్ల మనకి సౌండ్స్ డిఫ్లెక్షన్ సౌండ్స్ వస్తాయి, టెర్మినేటెడ్ సౌండ్స్ అంటారు. ఆ సౌండ్స్ రాకుండా రెడ్యూస్ చేయడానికి కోసం కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఇంపెడెన్స్ అంటే తెలుసు కదా మీకు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపెడెన్స్? ఎవరికైనా తెలుసా ఇంపెడెన్స్ గురించి? తెలుసా? ఇంపెడెన్స్ అంటే జస్ట్ మనం పంపించే రెసిస్టెన్సెస్ యొక్క ప్రాపర్ గా పవర్ అనేది పోతుందా లేదా, దాని యొక్క పవర్ మాక్సిమం ఎంత పోతుంది అనే దానికోసం చూపిస్తుంటారు. మాక్సిమం పవర్ రీచ్ అయినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఈ టెర్మినేషన్ అనేది జరిగి ప్రాపర్ గా పవర్ అనేది పోకుండా షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి. అలా అవ్వకుండా ఈ ప్రాపర్ గా పంపించడానికి కోసం యూజ్ చేసేది ఓకే ఈ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అనేది. దట్స్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మన ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా 60 ohms అనేది పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ది 120 ohms లో మనం దాన్ని స్ప్లిట్ చేసిన దాన్ని రెండు రెసిస్టెన్స్ ని సపరేట్ చేసి స్ప్లిట్ చేసినా కూడా సేమ్ 60 ohms లోనే పోతూ ఉంటుంది అని అర్థం ఇక్కడ. ఐ అండర్స్టాండ్ రైట్? అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ ప్రాసెస్, జస్ట్ వి నీడ్ టు నో అబౌట్ ద నాలెడ్జ్, అందుకోసం మాత్రం. And next, key features of the CAN protocol. Key features of the CAN protocol. The first feature, this is the first rule అనుకోండి. The first rule, message based communication. Message based communication. We have the two communications. One is direct addressing, another one is message based communication. Direct addressing అంటే address to address. అంటే ఎగ్జాక్ట్ గా 0x1 అంటే 0x1 కి, 0x0 అంటే 0x0 కి అడ్రస్, ఎగ్జాక్ట్ అడ్రస్ ని బేస్డ్ ఆన్ చేసుకుని మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్, మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ యాజ్ అన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్ లో జస్ట్ యూ నీడ్ టు మెన్షన్ యాజ్ అన్ హాయ్ రాహుల్. ఆ మెసేజ్ అనేది గ్రూప్ లో ఉన్న ప్రతి పర్సన్ కి రీచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. అంటే మనం పంపించే మెసేజ్ ఇన్ ద CAN ప్రోటోకాల్ లో ఇట్ విల్ బి రీచెస్ టు ఆల్ ద నోడ్స్. అంటే అన్ని నోడ్స్ కి రిసీవ్ అవుతుంది. బట్ ద మెసేజ్ విల్ బి కంటైన్ విత్ అన్ ఐడెంటిఫైయర్. అంటే హాయ్ రాహుల్ అనేసి మెన్షన్ చేశారు. రాహుల్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్.
అంటే రాహుల్ అనే పర్సన్ మాత్రమే రెస్పాన్స్ ఇవ్వాలి అనేసి నేను ఐడి వాల్యూని మెన్షన్ చేశాను. అప్పుడు హాయ్ రాహుల్ అని పెట్టంగానే దాంట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో. 10 మెంబర్స్ లో రాహుల్ అనే పర్సన్ ఒకరు ఉంటారు చూసావా, అబ్బాయి ఒక్కటే హాయ్ అనేసి రెస్పాన్స్ ఇస్తాడు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. బికాస్ ఆఫ్ రాహుల్ అనే పర్సన్ వాళ్ళు కాదు మిగతా 9 మెంబర్స్. ఓన్లీ 10 మెంబర్స్ లో ఒక రాహుల్ మాత్రం ఉంటాడు. బట్ ఆ మెసేజ్ అనేది అందరికి రీచ్ అయి ఉంటాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. మీకు ఇది అర్థమైందా? Yeah, I know. Yes, sir. నెక్స్ట్ థింగ్, ఈ మెసేజెస్ ఒకేసారి ఇఫ్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ 10 మెసేజెస్ ఎట్ ఎ టైం, ఒకేసారి 10 మెసేజెస్ ని నువ్వు క్యాన్ ప్రోటోకాల్లో పంపించావు. ఏ మెసేజ్ కి ఎక్కువ ప్రియారిటీ ఉందో ఫస్ట్ ఆ మెసేజ్ అనేది ముందు తీసుకుంటారు. దేనికైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో ఆ మెసేజ్ అనేది ముందు తీసుకుంటారు. రైట్, ఇప్పుడు మన మెసేజెస్ లో ద హై ప్రియారిటీ అనేది ఏంటంటే ఇక్కడ లోయెస్ట్ వాల్యూ, విచ్ హ్యాస్ ద లోయెస్ట్ వాల్యూ దట్ మెసేజ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. అంటే దేనికైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ మెసేజ్ కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ప్రియారిటీ బేస్డ్ ఆర్బిట్రేషన్. ఇక్కడ మనం క్యాన్ ప్రోటోకాల్ ఏం తీసుకుంటదంటే బైనరీ వాల్యూస్ ని మాత్రమే తీసుకుంటది. బట్ మనం పంపించే హెక్సాడెసిమల్ వాల్యూస్ ఇవి. దిస్ ఈస్ ద హెక్సాడెసిమల్ వాల్యూస్. ఇక్కడ నేను ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ 0x234 0x352. ఇక్కడ 2 వాల్యూస్ లో ఏది లోయెస్ట్ వాల్యూ? 234. మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దీస్ ఆర్ ద హెక్సాడెసిమల్స్, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం వీటిని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఈ 234 ని 342 ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే దీస్ ఆర్ ద హెక్సాడెసిమల్స్. హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 3 డిజిట్స్. 3 డిజిట్స్ కి సంబంధించి 8 4 2 1 ఫర్ ద ఫస్ట్ డిజిట్. మళ్ళా సెకండ్ డిజిట్ 8 4 2 1. తర్వాత థర్డ్ డిజిట్ వేయండి 8 4 2 1. ఇలా 3 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్ కేసాం. మనం 4 ఉంటే 4 డిజిట్స్ కేసుకుంటాం, 5 ఉంటే 5 డిజిట్స్ కేసుకుంటాం. ద ఫస్ట్ డిజిట్ ఏంటి? ఇక్కడ 2. 2 ఎక్కడ ఉందా? ఉంది కదా. 2 కి ఎగ్జాక్ట్ గా 1 పెట్టండి, మిగతావన్నీ జీరోస్ పెట్టండి. నెక్స్ట్ ఏంది? 3 రైట్. 3 ఇక్కడ ఉందా? సెకండ్ డిజిట్ లో లేదు. 3 వేటిని యాడ్ చేస్తే వస్తుంది? 2 + 1 3 కదా. 2 దగ్గర 1 పెట్టండి, 1 దగ్గర కూడా 1 పెట్టండి. బికాస్ ఆఫ్ 2 + 1 = 3. ఇప్పుడు 4 కాడ 8 కాడ జీరోస్ పెట్టండి. నెక్స్ట్ ఏంది? 4 ఉంది కదా. 4 కి ఎగ్జాక్ట్ గా 1 పెట్టండి. రిమైనింగ్ థింగ్స్ పుట్ యాజ్ అన్ 0. చూడండి అదే వచ్చిందా? 0010, రైట్? 0010. తర్వాత ఏంది? అగైన్ 0011 0011. నెక్స్ట్ 0100 0100. సరిపోయింది కదా, బైనరీలోకి కన్వర్షన్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 352. మీరు 352 ఉంది కదా, సేమ్ 3 దగ్గర అంటే 2 + 1 3 1 పెట్టండి. అండ్ ఇక్కడ కూడా 1 పెట్టండి. బోత్ ఆర్ జీరోస్.
నెక్స్ట్ 5 అంటే ఇక్కడ 5 లేదు కదా. 4 + 1 5. 4 దగ్గర 1 పెట్టండి, 1 దగ్గర 1 పెట్టండి, రిమైనింగ్ దీస్ జీరోస్. 8421. నెక్స్ట్ 2, థర్డ్ వాల్యూ ఏంది ఇక్కడ 2 ఉంది కదా, 2 దగ్గర 1 పెట్టండి, మిగతా వాటి కాడ జీరోస్ పెట్టండి. హెక్సాడెసిమల్ నుండి బైనరీలోకి కన్వర్షన్ మీకు అర్థమైందా? దిస్ ఇస్ ద బైనరీ సిస్టమ్, ఇలాగ కన్వర్ట్ చేస్తాం. If I can ask, 8421 అన్నది ఒక స్టాండర్డ్ నంబరా? మేబీ అవును, ఇది బిట్స్ కోసం మనము క్రియేట్ చేసిన స్టాండర్డ్ నెంబర్ ఫర్ ద హెక్సాడెసిమల్. బట్ ఇఫ్ ఇన్ కేస్ నీడ్ టు కన్వర్ట్ ద డెసిమల్ టు బైనరీ, డెసిమల్ నుండి బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాం. 0 క్రాస్ ఉంటే అది హెక్సాడెసిమల్. అలా కాకుండా నీకు బైనరీ డెసిమల్ వాల్యూ ఇచ్చారు. డెసిమల్ వాల్యూ ఇచ్చినప్పుడు మీరు హెక్సాడెసిమల్లోకి ఎలా చేంజ్ దీంట్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి తెలుసా? బైనరీలోకి ఎలా చేంజ్ చేసుకుంటాం అంటే సేమ్ ఇక్కడ దాకా 8 కదా, 8 తర్వాత ఏమొస్తుంది 16 తర్వాత 32 తర్వాత 64, ఇలా కంటిన్యూగా పోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏం తెలుసా? ఈ 2, 3, 4 ని వేటితో యాడ్ చేస్తే వస్తుంది అనేసి యాడ్ చేయాలి. ఇక్కడ సెపరేట్ డిజిట్స్ ఉండవు, ఓన్లీ 1 డిజిట్ నే క్యాలిక్యులేట్ చేస్తాం. 64 తర్వాత 128 తర్వాత 256. ఇది డెసిమల్ టు బైనరీ, సేమ్ ఫార్ములాస్. మనం ఇన్ కేస్ మనకి 32 కావాలంటే 132 కాడ పెడతాం, 8 బిట్స్ ని తీసుకుంటాం. అంటే 8 బిట్స్ ఇక్కడ నుండి లెక్కేసుకోండి, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ వరకు 8 బిట్స్ దాకా తీసుకొని మిగతా అన్ని జీరోస్ పెట్టుకుంటూ వస్తాం. 32 అయితే అదే 64 అయితే 64 + 32 అనుకోండి, దాని దగ్గర 1s పెట్టుకుంటాం. అలాగా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మన క్యాలిక్యులేటర్ లో కూడా మనకు పని చేస్తాయి. బట్ మాక్సిమం క్యాన్ ప్రోటోకాల్ లో హెక్సాడెసిమల్ వాడతాం కాబట్టి ఈజీగా ఉంటుంది. కాబట్టి 8421 మన ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా హీ హాస్ ద నాలెడ్జ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ది బైనరీ అని కూడా అతనికి అర్థమవుతుంది. దట్స్ వై 8421 హౌ మెనీ డిజిట్స్ అతను ఇస్తాడు. సేమ్ ఇలాగే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇంటర్వ్యూ క్వశ్చన్. దాన్ని బేస్డ్ ఆన్ చేసుకొని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, యా క్లియర్ అండి. సారీ, క్లియర్ అయింది, థ్యాంక్స్ అండి. యా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లియర్ అయితే ఐఎమ్ గివింగ్ త్రీ వాల్యూస్ ఇస్తున్నాను. దీస్ ఆర్ ద హెక్సాడెసిమల్ 256 379 482. వీటిని బైనరీలోకి కన్వర్ట్ చేసి నాకు ఆ బైనరీ వాల్యూస్ ని చాట్ బాక్స్ లో ప్రెజెంట్ చేయండి.
Okay, 9 4 2 1. Okay. Okay. I think అందరికి అర్థమైంది కదా? Is it right? ఓకే. నౌ ఇప్పుడు ఆర్బిటేషన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, మనము ట్రాన్స్ఫర్ చేసేది బిట్ వైజ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని చెక్ చేసి వెరిఫై చేస్తారు క్యాన్ ప్రోటోకాల్. అంటే బైనరీ సిస్టమ్ లో ద లోయెస్ట్ వాల్యూ ఈస్ 0 అండ్ హైయెస్ట్ వాల్యూ ఈస్ 1. అంటే 0 ఉన్న మెసేజ్ ముందు క్యాన్ ప్రోటోకాల్కి వెళ్తుంది, 1 ఉన్న మెసేజ్ తర్వాత క్యాన్ ప్రోటోకాల్కి వెళ్తుంది. బట్ మనం ఒకటే సెకండ్ 2 మెసేజెస్ ని క్యాన్ ప్రోటోకాల్ పంపిస్తున్నాం. 2 మెసేజెస్ ని క్యాన్ ప్రోటోకాల్ పంపించినప్పుడు అది కంపేర్ చేసుకుంటుంది బై బిట్. అంటే బిట్ వైజ్ ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద ECU నెంబర్ 1 2 3 4 అండ్ ECU నెంబర్ 2 3 5 2 క్యాన్ ప్రోటోకాల్ లోకి మనం పంపిస్తున్నాం. 0 ఆ రెండిట్లో మ్యాచ్ అయింది. దట్స్ వై ఫస్ట్ బిట్ 0 ట్రాన్స్ఫర్ అయింది. సెకండ్ బిట్ ఆల్సో మ్యాచ్. థర్డ్ బిట్ 1, రెండిట్లో 2 ECUs లో కూడా 1 ఉంది, మ్యాచ్ అయింది. ఇక్కడ థర్డ్ బిట్ దగ్గర ఫోర్త్ బిట్ కాడికి రండి. ఫస్ట్ బిట్ యొక్క వాల్యూ 0, సెకండ్ ECU యొక్క బిట్ వాల్యూ 1. ఈ రెండిట్లో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది? 0. అంటే బికాస్ ఆఫ్ లోయెస్ట్ వాల్యూ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ అకార్డింగ్ టు అవర్ రూల్ ప్రకారం. అప్పుడు 0 అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ 0 అనేది ట్రాన్స్ఫర్ అయింది. వన్స్ ఈ 0 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇది ఆర్బిటేషన్ అనేది క్లోజ్ అవుతుంది. బికాస్ మిగతా మెసేజ్ అంతా కూడా మిగతా బిట్స్ అనేది కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నీకు డిఫరెంట్ అయిందో బిట్ అది కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని ఏదైతే లోయెస్ట్ వాల్యూ బిట్ ఉంటుందో దాన్ని ముందు పంపించి మిగతా ఈ మెసేజ్ ని సెకండ్ గా పంపిస్తుంది. అంటే ఇది ECU నెంబర్ 1 అనేది ఫస్ట్ మెసేజ్ గా పోతుంది, తర్వాత సెకండ్ మెసేజ్ గా ఇది పోతుంది. ఓకే, అలా ఆర్బిటేషన్ చేసుకొని మెసేజ్ టు మెసేజ్ అనేది పోతుంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోద్ది. ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోద్ది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as an arbitration process. I will give 2 messages. ఒకటి వచ్చి 192, another one 177.
ఈ 2 మెసేజెస్ ని మీరు బైనరీలో కన్వర్ట్ చేసి ఏ మెసేజ్ ముందు పోతుంది, విచ్ మెసేజ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ, అది ఆ మెసేజ్ ని కూడా మీరు షేర్ చేయండి. ఓకే, 192 అండ్ 177 అనేది రెండింటిని కూడా ఒకేసారి క్యాన్ ప్రోటోకాల్ లో పంపిస్తున్నాం. మనం ఇది చూడంగానే 177 అనేది బికాస్ ఆఫ్ లోయెస్ట్ వాల్యూ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ అనేది తెలిసిపోతుంది. బట్ వీ నీడ్ ఎ కన్ఫర్మేషన్ విత్ బిట్ వైస్. ఆ బిట్ వైస్ గా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎక్కడ చేంజ్ అవుతుంది, ఏది ముందు పోతుందో కూడా నాకు బైనరీలో మీరు రాసి నాకు షేర్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ కంపల్సరీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఉండకుండా మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. వాళ్ళ ఎగ్జాంపుల్ అయినా అడుగుతారు, వాట్ ఈస్ ఆర్బిటేషన్ ఫీల్డ్ అయినా అడుగుతారు. పర్ఫెక్ట్. నాకు డౌట్ ఉందండి. ఓకే. ఇప్పుడు మన ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో 0 వచ్చిందనుకోండి. సో నెక్స్ట్ మెసేజ్లో లైక్ ఫస్ట్ రో కంప్లీట్ అయ్యి ఆ నెక్స్ట్ దాంట్లో 1 వస్తుందా? ఐ మీన్ టు సే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ క్యాన్వాస్లో ఫస్ట్ 0010 ఇక్కడ రెడ్ వచ్చింది కదా, బికాస్ ఇట్స్ నాట్ సేమ్. Yes, సో ఆ సెకండ్ లైన్ లో 0011 వస్తుందా? ఐ మీన్ టు సే, అంటే ఇప్పుడు ఆ 1 ఎక్కడ పంపిస్తుంది? ECU2 యొక్క 1 నెక్స్ట్ లైన్ లో పంపిస్తుందా? లేదు లేదు, అక్కడ నుండి ఏంటంటే ఓకే, అవి సెపరేటెడ్, ఇలా సెపరేట్ చేయడం వల్ల మీరు ఇది ఇలా పోతుంది అనుకుంటున్నారు కదా. యా, అలా కాదు, ఇది ఫార్ జస్ట్ నేను బిట్స్ ని డిఫరెంట్ అంటే బైనరీ కోసం నేను ఫార్ములా రాసుకున్నాను. బట్ ఇవన్నిటిని కూడా ఒక మెసేజ్ గా ఇక్కడ రాసిన ఓకే, కలిపి రాసేసిన తర్వాత మనం ఈ మెసేజ్ వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎట్ ద 4th పొజిషన్ లోనే అవును, చేంజ్ అయింది. ఎస్, చేంజ్ అవ్వడం వల్ల దీనికి ఎక్కువ ప్రియారిటీ అనేది అక్కడ అర్థమైపోయింది. అర్థమైపోగానే ఈ మెసేజ్ అంతా ప్రింట్ అయిపోద్ది ఆటోమేటికలీ. ఓకే. ఫస్ట్ ECU ఫస్ట్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. గాట్ ఇట్. ఓకే, ఓకే, క్లియర్. థ్యాంక్ యూ. అలా ఇఫ్ ఇన్ కేస్ మనం 10 మెసేజెస్ పంపించినా కూడా 10 మెసేజెస్ ని కూడా అంటే 1 by 1 ప్రియారిటీ పేస్ట్ చేసుకొని ఫస్ట్ మెసేజ్ ఇది అలాగా 9-10 దాకా ప్రియారిటీ అనేది చెక్ జరుగుతూనే ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఇప్పుడు నేను ఇక్కడైతే 2 మెసేజెస్ మాత్రమే చెప్పాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ద 3 మెసేజెస్, 1 మెసేజ్ 2 3 మూడిటికి కంపేర్ చేస్తుంది. ద కంపేర్ విల్ బి హ్యాపెన్ ఫర్ 3 మెసేజెస్ ఎట్ ఎ టైం. 3 మెసేజెస్ ని కంపేర్ చేసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బ్రేక్ డౌన్ అంటే ఇక్కడే ఎగ్జాక్ట్ ఇదే పొజిషన్ లో ఇది అండ్ ఇక్కడ కూడా 0 ఉంది, బట్ హియర్ ఇట్స్ డిఫరెంట్. అంటే దీన్ని వరకు క్లోజ్ చేస్తుంది, అంటే ఇది టర్న్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఇట్ విల్ బి కంపేర్ ద ఫస్ట్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్ కంపేర్ అనేది జరుగుతుంది. హ్యావ్ యూ అండర్స్టాండ్ రైట్? యా, సో అక్కడ మనకి మళ్ళీ డిఫరెంట్ వచ్చే వరకు కంపేర్ చేసుకొని ఆ రెండిట్లోని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్, పర్ఫెక్ట్.
అలాగే మనం 10 మెసేజెస్ అయినా అవనండి 20 మెసేజెస్ అట్ ఎ టైం క్యాన్ ప్రోటోకాల్కి వెళ్ళినప్పుడు సేమ్ కంపారిజన్ హ్యాపెన్ అవుతుంది. అలా కంపారిజన్ అయ్యి ఇట్ విల్ బి డిసైడ్ ద ఫస్ట్ మెసేజ్ టు 20th మెసేజ్ దాకా అదే డిసైడ్ చేసుకుంటూ వెళ్తాయి. ఓకే, అంటే ప్రతిసారి ఆర్బిటేషన్ జరుగుతూ పోతుంది. ఓకే, Yeah. ఇఫ్ ఇన్ కేస్ యూ నీడ్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇంకో 2 మెసేజెస్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఐఎమ్ సెండింగ్ జస్ట్ ఐఎమ్ గివింగ్ దిస్ వాల్యూస్. ఇలా ఎగ్జాంపుల్ నేను 4 మెసేజెస్ ని బైనరీలోకి కన్వర్ట్ చేశాను. ఎగ్జాంపుల్ తీసుకోండి. దీస్ ఆర్ ద 4 మెసేజెస్. ఓకే, ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటది. ఫస్ట్ బీట్ అన్నిటికీ సేమ్, రైట్? సెకండ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది, అంటే ఇది ఆర్బిటేషన్ కోల్పోద్ది. ఇప్పుడు ఈ 3 మెసేజెస్ ని కంపేర్ చేసుకుంటాను. ఇక్కడ ఈ రెండింటికి సేమ్ ఉంది, బట్ ఇక్కడ 0 ఉంది, అంటే ఫస్ట్ ఆర్బిటేషన్ ఇది గెలుస్తుంది. గెలిచిన తర్వాత అగైన్ ఈ 3 మెసేజెస్ ని కంపేర్ చేస్తుంది. అగైన్ అంటే ఇది ఫస్ట్ మెసేజ్ గా రీచ్ అవుద్ది క్యాన్ ప్రోటోకాల్కి. నెక్స్ట్ సెకండ్ మెసేజ్ ప్రియారిటీ చెకప్ అవుతుంది. సెకండ్ మెసేజ్ ఎలా ప్రియారిటీ చెకప్ అవుద్ది? మళ్ళీ సేమ్ 0 0 ఫస్ట్ బిట్ సేమ్ 0 0, ఇక్కడ మళ్ళీ ఆర్బిటేషన్ కోల్పోద్ది సెకండ్ టైం ఆర్బిటేషన్. ఇప్పుడు ఈ రెండింటి కంపేర్ చేసుకుంటది, ఇక్కడ ఆర్బిటేషన్ మళ్ళీ ఇది కోల్పోద్ది, అంటే సెకండ్ ఈ మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్తుంది. తర్వాత థర్డ్ ఈ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్తుంది. ఇది ఫైనల్. ఓకే, ఇలా కంపేర్ చేసుకుంటూ 1 by 1 మెసేజెస్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్తూ ఉంటాయి. యు గాట్ ఇట్ రైట్? Yes, sir. ఓకే, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ గురించి మనం రేపు డిస్కస్ చేసుకున్నాం. యాజ్ ఆఫ్ నౌ క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మీకు అర్థమైంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నో క్వశ్చన్స్ అయితే దెన్ వీ కెన్ క్లోజ్ నౌ. మనం రేపు కనెక్ట్ అవ్వచ్చు. Is it okay, right? Yeah. I mean, literally ఇది నా ఫస్ట్ క్లాస్. దీనికి ముందు ఒక క్లాస్ అయిందా, 2 క్లాసెస్ అయ్యాయి? 3 క్లాసెస్ అయ్యాయి, బట్ Okay. 3 క్లాసెస్ లో ఫస్ట్ 2 క్లాసెస్ వచ్చి టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి మాత్రమే. ఆహా! ప్రీవియస్ క్లాస్ అనేది ఈ రోజు సేమ్ రిపీటెడ్ టాపిక్స్ అయ్యాయి. ఓకే. డూ ఐ నీడ్ ఐ మీన్ ప్రీవియస్ క్లాస్ ఏమన్నా మాత్రమే క్యాన్ ప్రోటోకాల్ అంటే మన కోర్సులోకి ఇన్వాల్వ్మెంట్ అనేది అయ్యింది. ఓకే. దట్స్ వై అయితే ఇక్కడ నుండి కంటిన్యూ చేసుకోవచ్చు మీరు.
ఇట్ మైట్ ఓకే. ఏమైనా చదవాలి అంటే ఈ ఈ లైక్ ఈ ప్రీవియస్ క్లాసెస్‌వి నేను ఒకసారి గో త్రూ అవుతాను. ఓకే. యాహ్! ఏం అండ్ నేను గ్రూప్‌లో ఈ పీపీటీ కూడా షేర్ చేస్తాను. అండ్ షూర్. ఇంకా మిగతావి కూడా మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనండి. థాంక్ యూ గైస్. యాహ్! అనుకుంటా. థాంక్ యూ.